తెలంగాణ రైజింగ్ విజన్ 2047 తెలంగాణ విజన్ 2047 గురించి చూద్దాం. తెలంగాణ రాష్ట్రము ప్యూర్ రేర్ అనే 3 విభిన్న రంగాల వారి ఆర్థిక మండలాలుగా విభజించి 2047 నాటికి రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి $3 ట్రిలియన్ పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుందనమాట. 2047 కల్లా తెలంగాణ ఒకటే $3 ట్రిలియన్ సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి ప్యూర్ రేర్ అనే 3 విభిన్న రంగాల వారీగా ఆర్థిక మండలాలుగా విభజించాలనుకుంటుంది. $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని సాధించాలంటే తెలంగాణ తన ప్రస్తుత వృద్ధి రేటును అధిగమించి రాబోయే 2 దశాబ్దాల పాటు అధిక 2 అంకెల వృద్ధి రేటును కొనసాగించాలి. దీనికోసం 2025-30కి 8%, 2031 నుంచి 39కి 7%, 2041 నుంచి 47కి 5.2% వాస్తవ జీడిపి వృద్ధి రేటును పెంచాలని లక్ష్యం అన్నమాట. ఈ లక్ష్యం తెలంగాణ దేశంలోని అత్యంత చైతన్యవంతమైన ప్రపంచవ్యాప్తంగా పోటీ పడగల రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రంగా ఒకటిగా ఉండాలని అనుకుంటున్నారు. 2047 నాటికి పైన పేర్కొన్న ఆర్థిక లక్ష్యాలు సాధించడానికి ఆర్థిక వృద్ధి, సమ్మిళిత అభివృద్ధి, సుస్థిర అభివృద్ధి అనే 3 ప్రధాన స్తంభాల చుట్టూ నిర్మించిన 10 కీలక వ్యూహాలను ప్రభుత్వం రూపొందించింది. అది ఏంటంటే ఒకసారి చూస్తారంటే 2047 నాటికి పైన పేర్కొన్న ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి ఆర్థిక వృద్ధి, సమ్మిళిత వృద్ధి, సుస్థిర అభివృద్ధి అనే 3 ప్రధాన స్తంభాల చుట్టూ నిర్మించిన 10 కీలక వ్యూహాలను ప్రభుత్వం రూపొందించిందన్నమాట. అవి ఏంటంటే ఆర్థిక వృద్ధి, తెలంగాణ రాష్ట్రాన్ని 3 విభిన్న జోన్లుగా విభజించి పెట్టుబడులను ఆకర్షించే రాష్ట్రంగా ఉంచాలన్నమాట. ఒకటి ఆర్థిక వృద్ధి అన్నమాట. ఇందులో కోర్ అర్బన్ రీజినల్ ఎకానమీ, ఔటర్ రింగ్ రోడ్డు ORR ద్వారా సరిహద్దుగా ఉన్న ఈ జోను నెట్ జీరో, కేవలం సేవా రంగంపై ఆధారపడిన ఆధారంగా పనిచేస్తుందన్నమాట. ప్యూర్ పెరి అర్బన్ రీజినల్ ఎకానమీ, ORR రీజినల్ రింగ్ రోడ్డు మధ్య ఈ జోన్ తయారీ రంగానికి ప్రాధాన్యత ఇచ్చారన్నమాట. RRR ప్యూర్ అనమాట, పెరి అర్బన్ రీజినల్ ఎకానమీ. రేర్ రూరల్ అగ్రి రీజినల్ ఎకానమీ, గ్రామీణ వ్యవసాయ ప్రాంత ఆర్థిక వ్యవస్థ. RRR తర్వాత అంతిమ సరిహద్దు వరకు మన రాష్ట్ర సరిహద్దులు ఉన్నాయి. ఈ జోన్ వ్యవసాయము ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిపై దృష్టి సారిస్తుందన్నమాట. ఇది రేర్ రూరల్ అగ్రి రీజినల్ ఎకానమీ. ప్యూర్ పెరి అర్బన్ రీజినల్ ఎకానమీ, కోర్ అర్బన్ రీజినల్ ఎకానమీ అంటారు. అంటే ప్యూర్ అంటే ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా సరిహద్దుగా ఉన్న ఈ జోన్ నెట్ జీరో అనమాట. కేవలం సేవారంగంపై ఆధారపడి మహానగరంగా పనిచేస్తుంది ప్యూర్ అనేది. ప్యూర్ అని ఓన్లీ సేవారంగంపై ఆధారపడి ఉంటుంది అన్నమాట. ప్యూర్ అంటే వెరీ అర్బన్ రీజినల్ ఎకానమీ, అంటే ORR రీజినల్ రింగ్ రోడ్డు మధ్య ఈ జోన్ను తయారీ రంగానికి అనుకుంటున్నారు. రేర్ రూరల్ అగ్రి రీజియన్, గ్రామీణ వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ. RRR తర్వాత అంతిమ సరిహద్దు వరకు మన రాష్ట్ర సరిహద్దు ఉన్న జోన్ వ్యవసాయం హరిత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిపై రేర్ అనమాట. ఇది రూరల్ అగ్రి రీజియన్ అంటే రింగ్ రోడ్ లోపలంతాను, ఔటర్ రింగ్ రోడ్ లోపలంతాను సేవా రంగానికి, ORRకి బయటన రీజినల్ రింగ్ రోడ్ మధ్య తయారీ రంగానికి, ORR బయట తర్వాత అంతాను గ్రామీణ వ్యవసాయ ఆర్థిక రంగానికి అనుకుంటున్నారు అన్నమాట. ఇక రెండోది సమగ్ర అభివృద్ధి, యువత అభివృద్ధి, సాధికారత, మహిళా నేతృత్వంలోని అభివృద్ధి, సామాజిక సమ్మేళనం, రైతు సాధికారత, సామాన్య ప్రజల సంస్కరణ ద్వారా మానవ అభివృద్ధిపై దృష్టి పెడుతుందన్నమాట. ఇది సమగ్ర అభివృద్ధి అన్నమాట. ఇక సుస్థిర అభివృద్ధి, రాష్ట్ర నికర 0 అభివృద్ధి లక్ష్యంపై కేంద్రీకృతమే ఉందన్నమాట. ఈ దృక్పథానికి సాంకేతిక ఆవిష్కరణ, సమర్థవంతమైన ఆర్థిక సహాయము, డిజిటల్ పాలన అనే 3 అంతర్లీన సాధకాలు మరింత మద్దతునిస్తున్నాయి. రంగాల వారీగా వృద్ధి నిర్మాణం ఏ విధంగా జరగాలనుకుంటున్నారంటే 2047 నాటికి రాష్ట్ర $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఉండాలంటే రంగాల వారీగా వ్యవసాయ రంగం $0.33 ట్రిలియన్, పారిశ్రామిక రంగం $0.5 ట్రిలియన్, సేవల రంగం $1.95 ట్రిలియన్ విస్తరించాలన్నమాట. మిగిలిన $0.22 ట్రిలియన్ వాటా పన్నులు సబ్సిడీ ద్వారా సమకూరుతుందన్నమాట. మొత్తం $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అవ్వాలంటే $0.33 ట్రిలియన్ వ్యవసాయ రంగం ద్వారా, పారిశ్రామిక రంగం ద్వారా $0.5 ట్రిలియన్,
సేవల రంగం ద్వారా $1.95 ట్రిలియన్ రావాలనుకుంటున్నారు. మిగిలింది $0.22 ట్రిలియన్ పన్నుల ద్వారా సబ్సిడీ ద్వారా వస్తుంది అనుకుంటున్నాం. స్థూల ఆర్థిక ధోరణి ఏంటంటే మినిస్టర్ ఆఫ్ స్ట్రాటజిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ప్రకారం 2025-26 మొదటి ముందస్తు అంచనా ప్రకారము ప్రస్తుత ధరల వద్ద తెలంగాణ రాష్ట్ర దేశీయ ఉత్పత్తి 17.82 లక్షల కోట్లుగా అంచనా వేశారన్నమాట. 17 లక్షల కోట్లుగా ఉందన్నమాట ప్రస్తుత ధరల ప్రకారం తెలంగాణ రాష్ట్ర దేశీయ ఉత్పత్తి. ఇది 10.7% వృద్ధి రేటు ఉండగా జాతీయ వృద్ధి రేటు 8% ఉందన్నమాట. 2025-26 రాష్ట్ర తలసరి ఆదాయం ప్రస్తుత ధరల వద్ద 4,18,931గా నమోదు అయిందన్నమాట. తలసరి ఆదాయము 4,18,931 ఉందన్నమాట. జాతీయ స్థాయిలో ఇది 2,19,575గా ఉంది. తెలంగాణ తలసరి ఆదాయ వృద్ధి రేటు 10.2% ఉండగా జాతీయ స్థాయిలో తలసరి ఆదాయ వృద్ధి రేటు 6.9%గా నమోదైంది. ఇక GSVA స్థూల రాష్ట్ర విలువ జోడింపులో రాష్ట్ర ప్రాతిపదిక రంగం ద్వారా 2025-26 సంవత్సరంలో ప్రస్తుత ధరల వద్ద ముందస్తు అంచనా ప్రకారం 2,49,697 కోట్లుగా నమోదైంది. ద్వితీయ రంగము 2,68,325 కోట్లుగా, తృతీయ రంగము 11,30,596 కోట్లుగా నమోదైంది. ఇదే కాలంలో ప్రాథమిక రంగంలో వృద్ధి రేటు 1.4%, ద్వితీయ రంగం వృద్ధి రేటు 9.4%, తృతీయ రంగం వృద్ధి రేటు 13.5%గా నమోదైంది. ఇదే కాలంలో రాష్ట్ర GSPX ప్రాథమిక రంగ సహకారం 15.1%, ద్వితీయ రంగ సహకారం 16.3%, తృతీయ రంగ సహకారం 68.6%గా నమోదైంది. ఇక పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం రాష్ట్రంలో గ్రామీణ పట్టణ సంయుక్త స్థాయిలో వ్యవసాయ రంగం 41.5%, పారిశ్రామిక రంగంలో 22.2%, సేవల రంగంలో 36.3% ఉపాధి వాటా కలిగి ఉందన్నమాట. ఈ విధంగా పెట్టుబడులను ఆకర్షించాలనుకుంటున్నారు. ఈ విధంగా 2047 నాటికి తెలంగాణ అభివృద్ధి చెందాలని లెక్కలు అన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన IDF భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. IDF అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.